100 ఏళ్ల చరిత్ర గల ఒక పాఠశాల. పిల్లలు మా పాఠశాలకు వచ్చేప్పుడు మా బిడ్డలే. ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది, చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ. మీ స్కూల్కి దాదాపుగా నెల్లూరు జిల్లాకు వచ్చిన ప్రతి కలెక్టర్ కూడా మీ స్కూల్ని విజిట్ చేస్తారు. ఎందుకని సార్? సైకిల్ షాప్లోనే వర్క్ చేస్తూ కుటుంబ పోషణ నిమిత్తము కష్టపడినవాడిని సార్. వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటను. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని వేమనగారు నుడివినట్లు పాఠశాలలయందు మన కొండాయపాలెం దళితవాడలోని నగరపాలక ప్రాథమిక పాఠశాల ఘనతే వేరయా అని మనమంటాం. ఈ పాఠశాల ఘనతలను, ప్రస్థానాన్ని ఒక్కసారి ఈ ఏవీ ద్వారా అవలోకిస్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అప్పటి ఇందుకూరుపేట సమతిలోని మన కొండాయపాళ్లెం గ్రామమునందు 1919వ సంవత్సరంలో తెలుగు బాప్టిస్టు సంఘం ఆవరణలో పురుడు పోసుకున్న మన నగరపాలక ప్రాథమిక పాఠశాల తదనంతరం మాణిక్యమ్మ గారు, అబ్రహాం గారు, దేవదానం గారు, యేసుపాదం గారు, సిహెచ్ సుబ్రహ్మణ్యం గారు, జి సాయమ్మ గారు, రామనాథం గారు, రామస్వామిరెడ్డి గారు, తాళ్ళూరు మస్తానయ్య గారు, ధర్మన్న గారు, రమణ శర్మ గారు, నిర్మలా కస్తూరిబాయి గారు, పద్మావతి వంటి ప్రధానోపాధ్యాయుల మార్గదర్శనం, దూరదృష్టితో దినదిన ప్రవర్ధమానమవుతూ గుండాల నరేంద్రబాబు గారి హయాంలో దాతల సహకారంతో మరింత ముందుకు సాగింది. తరువాత ఎం భాస్కర్రావు ప్రధానోపాధ్యాయులుగా 2009 జూలై 17న బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇదే పాఠశాలలో నవంబర్ 16, 2000 సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ పర్వాన్ని ప్రారంభించడం జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడి భాస్కర్రావు విషయంలో 100కి 100 పాళ్ళు నిజం. చిన్న వయసులోనే పోలియో మహమ్మారి కాటేసిన, పేదరికం గేలి చేసిన పట్టుదలతో, అమ్మ ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి తనలాంటి పేదవారి జీవితాల్లో విద్య ద్వారా వెలుగులు నింపాలని దృఢ సంకల్పంతో ముందుకెళ్లారు శ్రీ భాస్కర్రావు గారు. నగరపాలక సంస్థ కింద ఉన్న ఒక ప్రాథమిక పాఠశాలలో ఇంత పెద్ద స్థాయిలో ఒక ఫంక్షన్ జరుగుతుందంటే అది మామూలు విషయం కాదు. చాలా ప్రైవేట్ స్కూల్ ప్రోగ్రామ్స్ కూడా చూస్తున్నాము, నేను కూడా చూశాను. ఇంత ప్రొఫెషనల్గా అటెండ్ చేసినవి ప్రైవేట్ స్కూల్లో లేదన్నప్పుడు ఇంకా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంత చిన్న ప్రైమరీ స్కూల్లో చేశారంటే నిజంగా భాస్కర్రావుకి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. హీ మస్ట్ బి రియలీ అ రోల్ మోడల్ ఫర్ ఆల్ అదర్ టీచర్స్. చూస్తే ఏంటంటే భాస్కర్రావును చూస్తే మనము టీచర్స్ మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయం మనం ఏర్పరచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారనే కాకుండా సొంత నిర్ణయాలతో ఒక చక్కటి, ఎందుకంటే పిల్లలు చదువు కంటే సంస్కారం ముఖ్యం, నాలెడ్జ్ ముఖ్యం. అటువంటిది చాలా ఈ స్కూల్లో ఒక మినీ ఇండియా లాగా చాలా అద్భుతంగా తయారు చేశారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఒక మంచి క్రమశిక్షణతో ఇన్ఫర్మేటివ్గా పిల్లలకి చదువు కంటే కూడా బాగా నాలెడ్జ్ వచ్చే విధంగా చాలా చక్కగా చేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఎంతో ఒక ఉన్నతమైన ఆశయంతో ఈ కార్యక్రమాన్ని రచించారు. ఎట్లాగంటే టీచర్స్కి పేరెంట్స్కి మధ్యన ఒక అనుసంధాన మీటింగ్ లాగా అరేంజ్ చేశారు. అంటే పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అదే రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారి సహకారంతో ఆ డివిజన్లోని కొండాయిపాలెం స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం.
ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు. కాని ఆయన దృఢచిత్తం ముందు అవన్నీ ఓడిపోయాయి. ఎంతో మంది దాతలు భాస్కర్రావు చిత్తశుద్ధిని, సేవాగుణాన్ని చూసి మేము మీరు చేస్తున్న యజ్ఞంలో పాలు పంచుకుంటామని ముందుకొచ్చారు, వస్తున్నారు. వారిలో శ్రీ గండ్రకోట అనిల్ కుమార్ గారు, శ్రీ కాకాని ప్రభాకర్రావు గారు, శ్రీ దుబ్బూరు నగేష్ రెడ్డి గారు, శ్రీ ఏ ధనుంజయ రెడ్డి గారు, శ్రీ బిఆర్ శ్రీధర్ గారు, శ్రీ దేవరాల సుబ్రహ్మణ్యం గారు, శ్రీ ఒమ్మిన నాగ సతీష్ గారు, శ్రీ నాయుడు వెంకటేశ్వర్లు గారు, శ్రీ అందే శ్రీనివాసులు గారు, శ్రీ జి వెంకటరాముడు నగర డిఎస్పి గారు, శ్రీ తుమ్మల కృష్ణారెడ్డి గారు, శ్రీ నిప్పో సత్యనారాయణ గారు, శ్రీ డక్కా రమణయ్య గారు, శ్రీ ఐ వీరభద్రయ్య గారు, శ్రీ జి మాథ్యూస్ ఎలీషా గారు, శ్రీ డిఎస్ఎల్ నారాయణరావు గారు, శ్రీ పూడి చిన్నయ్య గారు, శ్రీ కె వెంకటేశ్వర్లు గారు, శ్రీ ఏ జయప్రకాష్ గారు, శ్రీ కె మురళీమోహన్ రావు గారు, శ్రీమతి జి సుభద్రాదేవి గారు, శ్రీమతి ఎం పద్మావతి గారు మొదలైన దాతల సహకారంతో పాఠశాల రూపురేఖల్ని సమూలంగా మార్చివేశారు. కార్పొరేట్ పాఠశాల స్థాయి హంగులన్నీ మన పాఠశాలకు ఇప్పుడు సమకూరాయి. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేలాగున ప్రతి సంవత్సరం మన పాఠశాలలో వార్షికోత్సవాలు నభూతో నభవిష్యతి అనేలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు వదాన్యులుగా శ్రీ తాళ్లూరు సురేష్ గారు, శ్రీ పంబటి రాజా గారు, శ్రీ గోగనపల్లి బ్రదర్స్ గారు, శ్రీ నాయుడు అశోక్ గారు, శ్రీ గంటా రాజశేఖర్ గారు, శ్రీ గంటా కిరణ్ గారు, శ్రీ గంటా శోభన్ బాబు గారు, శ్రీ ఉయ్యాల దశరథరామయ్య గారు, శ్రీ గద్దే ఆనంద్ బాబు గారు, శ్రీ వర్ణబాసు గారు, శ్రీ చెముడుగుంట బోయాజ్ గారు, శ్రీ దేవతాటి సతీష్ గారు, అజిత కుమారి గారు, మీనమ్మ గారు, శ్రీ దాసు గారు, శ్రీ జె పురుషోత్తం గారు, శ్రీ భీమతాటి శ్రీనివాసులు గారు మొదలైన వారు ఎంతగానో సహకరిస్తున్నారు. విద్యార్థులు కేవలం చదువుల్లోనే కాదు, అన్ని రంగాలలో ముందుండాలనే లక్ష్యంతో పాఠ్యాంశ సహపాఠ్యాంశ అంశాల్లో శిక్షణనివ్వడం జరుగుతున్నది. ఈ శిక్షణ ద్వారా మన పాఠశాల విద్యార్థులు జవహర్ నవోదయ, ఆదర్శ గురుకుల పాఠశాలలు, పివిఆర్ విద్యా పాఠశాలలకు ఎంపికయ్యారు. కాంప్లెక్స్ స్థాయిలో స్పోర్ట్స్ మీట్, స్పెల్ బీ, సైన్స్ ఫేర్, గణిత మేళా, తెలుగు మేళా మొదలైన కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. డిజిటల్ క్లాసులు, అదనపు అభ్యాసన తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు అభివృద్ధి చేయడం జరిగింది. విద్యార్థులను చదువులకే పరిమితం చేయకుండా అన్ని రంగాలలో వారి సర్వతోముఖాభివృద్ధికి మన పాఠశాల కృషి చేస్తున్నది. వివిధ అనాథ సంస్థలకి వారు దాచిపెట్టుకున్న డబ్బుల్లోంచే కొంత విరాళమివ్వడం ద్వారా వారిలో సేవాగుణాన్ని పెంపొందించడం. My name is Pranit Kumar. I am studying 5th class in MCPS Kondaipalam SW నెల్లూరు 4. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఈరోజు మేము 132వ జయంతి మేము ఈ సేవా కార్యం చేస్తున్నాం. ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో అలాగే బాధగా కూడా ఉన్నాను. సంతోషంగా ఎందుకున్నానంటే మా 5th క్లాస్ వాళ్ళు మా పాకెట్ మనీతో సేవా కార్యక్రమం చేస్తున్నాం. బాధగా ఎందుకుందంటే ఇక్కడికి వచ్చినాకే తెలిసింది మేమే పేదవాళ్ళు అనుకుంటే మాకన్నా పేదవాళ్ళు ఉన్నారని. పల్స్ పోలియో, అక్షరాస్యత, స్వచ్ఛ భారత్, వనం మనం, దోమల నివారణ, క్యాన్సర్ వంటి వాటిపై అవగాహన ర్యాలీలు నిర్వహించడం, సామూహిక అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, సమైక్యత, త్యాగం, నిస్వార్థ గుణాలు పెంచే లక్ష్యంతో దేశనాయకుల, కవుల, శాస్త్రవేత్తల జయంతులు, వర్ధంతులు, జాతీయ పండగలైన ఆగస్టు 15, జనవరి 26, నవంబర్ 14 బాలల దినోత్సవం, అక్టోబర్ 2 గాంధీ జయంతి మొదలగు వాటిని వేడుకగా జరుపుతున్నారు. ఎం భాస్కర్రావు గారు పాఠశాల అభివృద్ధిలో ప్రత్యేక శ్రద్ధను, ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవశ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, పురపాలక శాఖ మంత్రి గౌరవశ్రీ పి నారాయణ గారు, గౌరవశ్రీ బీద రవిచంద్ర గారు, మాజీ మేయర్ గౌరవశ్రీ షేక్ అబ్దుల్ అజీజ్ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. మరియు జిల్లా ఉన్నతాధికారులైన అప్పటి జిల్లా కలెక్టర్లు గౌరవశ్రీ నాగులపల్లి శ్రీకాంత్ గారు, గౌరవ శ్రీమతి ఎం జానకి గారు, గౌరవశ్రీ రేవు ముత్యాలరాజు గారు,
జాయింట్ కలెక్టర్ గౌరవశ్రీ ఏఎండి ఇంతియాజ్ అహ్మద్ గారు, నెల్లూరు మున్సిపల్ కమిషనర్లు గౌరవశ్రీ శ్రీ కేవీఎన్ చక్రధర్ బాబు గారు, గౌరవశ్రీ టిఎస్ఆర్ ఆంజనేయులు గారు, గౌరవశ్రీ ఢిల్లీరావు గారు, గౌరవశ్రీ అలీం భాషా గారు, గౌరవశ్రీ వెంకటేశ్వర్లు గారు, గౌరవశ్రీ పివివిఎస్ మూర్తి గారు మరియు జిల్లా విద్యా శాఖాధికారి గారులు, ప్రాజెక్ట్ ఆఫీసర్స్ అనేక ప్రశంసలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. భాస్కర్ గారు డే బిఫోర్ వచ్చి ఇన్వైట్ చేసేటప్పుడు ఇంత గొప్పగా ఇలా అంటే ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది నేను ప్రయారిటీలో అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే పెట్టుకోలేదు, వీలైతే వస్తాను అనుకుని చెప్పేసి అనుకున్నాము. అయితే ఇక్కడికి వచ్చాక అనేటువంటిది ఇట్స్ వెరీ తన యొక్క కమిట్మెంట్ చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంది. రియల్లీ తను టీచర్గా టీచర్ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది మిగిలిన అన్ని ప్రొఫెషన్స్లో కన్నా చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ అని నేను అయితే ఇప్పటికీ నమ్ముతాను. బట్ ఇటువంటి వ్యక్తి ఓ కలెక్టర్గా ఉంటే ఇంకెంత చేయగలడో ఏమో అనుకుని చెప్పేసి అన్నట్టుగా నాకు అనిపిస్తున్నది. సో దట్స్ గ్రేట్ ఆ కమిట్మెంట్. ఇట్స్ నో డిజబిలిటీలో డిఐఎస్ ఎబిలిటీ ఉంటుంది కదా, ఇట్స్ నో డిఐఎస్, దాంట్లో డిస్ లేదు, ఇట్స్ అన్ ఎబిలిటీ అనేటువంటిది కనిపిస్తున్నది దాంట్లో. దట్స్ సో గ్రేట్. తమిళనాడు, త్రిపుర, తెలంగాణ, హైదరాబాద్, నాగాలాండ్, పంజాబ్, చండీగఢ్, పశ్చిమ బెంగాల్, కోల్కతా, బీహార్, పాట్నా, మహారాష్ట్ర, ముంబై, మధ్యప్రదేశ్, భోపాల్, మణిపూర్, ఇంపాల్, మిజోరాం, ఐజ్వాల్. వెరీ గుడ్. శాస్త్రవేత్తలు తొందరగా. రామన్ ఎఫెక్ట్ ఎవరు కనుగొన్నారమ్మా? సర్ సివి రామన్. సిమెంట్, జోసెఫ్ ఫాస్ఫరేట్. విద్యుత్ జనరేటర్, మైకేల్ ఫారడే. కంప్యూటర్, చార్లెస్ బాబేజీ. విద్యుత్ దీపం, థామస్ అల్వా ఎడిసన్. ఇంటర్నెట్, టిమ్ బెర్నర్స్-లీ. ఈమెయిల్, గ్రెటామ్ లిన్సన్. టెలిఫోన్, అలెగ్జాండర్ గ్రాహం బెల్. మొబైల్, మన చేతిలోని మొబైల్ ఎవరు కనుగొన్నారు? మార్కోని. బాగా కరెక్ట్ గా మొబైల్. వెరీ గుడ్. కన్ఫ్యూజ్ అవ్వక. పోలియో వ్యాక్సిన్, డాక్టర్ జోనాస్ సాల్క్. AK-47 గన్, మైకేల్ కలాష్నికోవ్. అందరికీ అవార్డులు, రివార్డులు గౌరవాన్ని తెచ్చిపెడతాయి. దేశ స్థాయిలో రాష్ట్రపతి దగ్గర ఉత్తమ స్థాయి అవార్డు తీసుకున్నారు. నేను అవార్డుల కోసం పనిచేయలేదు. నా బాధ్యత ఎంత ఉందో దానికి మించి చేయాలని నా ఆలోచన. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ స్కూల్లో మీరు హెడ్ మాస్టర్గా ఉండడం, నేను ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇక్కడే పనిచేస్తున్నాను. మీరు చూస్తే ఫిజికల్గా దివ్యాంగులుగా ఉన్నారు. ఇది మీకు ఎప్పుడైనా మైనస్ అనిపించింది సార్? చాలా సమయంలో. ఏంటి సార్ కలెక్టర్స్కి మీ స్కూల్కి ఉన్న అనుబంధం? వాళ్ళ గ్రేట్నెస్, వాళ్ళ వాల్యుబుల్ టైంలో మా స్కూల్కి వచ్చేసి. కానీ ఎం భాస్కర్ రావు గారి వంటి వారు అవార్డులకే గౌరవాన్ని, హుందాతనాన్ని తెచ్చిపెడతారు. దివ్యాంగుడినని ఏనాడు కుంగిపోలేదు. విద్య ఉంటేనే సమాజంలో గౌరవమని గ్రహించారు. ఆర్థిక కష్టాలను అధిగమించుకుంటూ లక్ష్య సాధన కోసం కష్టపడ్డారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి ఆశయానికి అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించారు. ఒక్కో మెట్టు ఎదుగుతూ జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్గా అవార్డు సైతం అందుకొని స్ఫూర్తిగా నిలుస్తున్నారు నెల్లూరు మాస్టారు భాస్కర్ రావు. వీల్ చైర్ను నెట్టుకుంటూ వస్తున్న ఈయనే మేకల భాస్కర్. పోలియోతో 2 కాళ్లు చచ్చుబడినా నిరాశపడలేదు. కష్టపడి చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. 24 ఏళ్లుగా పాఠాలు బోధిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు కొండాయపాలెం వద్ద నగరపాలక ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తనకున్న విజ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పించాలనేదే ఆయన తపన. ప్రతిరోజు 3 చక్రాల సైకిల్ పై పాఠశాల సమయానికి ముందే వచ్చేస్తారు. భాస్కర్ మాస్టారు వస్తున్నారంటే చాలు పిల్లలందరూ సార్ సార్ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఆయన చుట్టూ చేరతారు. ఈ గురువు బడిలోనే ఎక్కువ సమయం గడుపుతారు. చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి అదనపు తరగతులు చెబుతూ వారికే సమయం కేటాయిస్తారు. అంతేకాదు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ కార్డులు ఇస్తూ ఉంటారు.
వృత్తి పట్ల అంకితభావమే భాస్కర్ రావును ముందుకు నడిపిస్తోంది. పాఠాలు చెప్పడం ఒక్కటే కాదండోయ్, బడి బాగోగులను ఈయనే చూసుకుంటారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం ద్వారానే కాకుండా దాతల సాయంతోనూ బడిని తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రత్యేకతలే ఆయన్ను బెస్ట్ టీచర్ గా నిలిపాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా 2023లో భాస్కర్ రావు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకున్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలోనూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు 2023 నేను అందుకోవడం జరిగింది. ఈ అవార్డు నాకు ఎందుకు వచ్చిందంటే పాఠశాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం. ఒక పాఠశాల అభివృద్ధి చెందాలంటే ఒక గవర్నమెంట్ సపోర్ట్ ఒకటే సరిపోదు. సమాజ భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యమైనది. మరి సమాజ భాగస్వామ్యం, దాతల సహకారము, గ్రామస్తుల సహకారం, పిల్లలు నాకు అన్ని రకాలుగా నాకు వాళ్ళు సహాయపడుతూ ఉంటారు. మామూలుగా పెద్ద పెద్ద బిజినెస్ షాప్ వాళ్ళందరూ కూడా కస్టమర్లే దేవుళ్ళు అని అంటారు. కానీ నేనైతే మా పిల్లలే మా పట్ల దేవుళ్ళు అని నేను గొప్పగా గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాను. 2023-24 లాస్ట్ అకాడమిక్ ఇయర్ మనం గమనించినట్లయితే మా పాఠశాల నుంచి జవహర్ నవోదయ విద్యాలయ సమితికి మసనం అజయ్ బాబు అనే విద్యార్థి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మోడల్ స్కూల్స్ కూడా లాస్ట్ ఇయర్ 3 పిల్లలు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓవైపు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూనే సమాజంపై, సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు భాస్కర్ రావు. పేద విద్యార్థుల ఉన్నతి కోసం ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. అందుకే భాస్కర్ మాస్టారు అంటే అందరికీ ఫేవరెట్. అందుకే అనేక అవార్డులు, రివార్డులు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. नेल्लौर आंध्र प्रदेश के शिक्षक श्री एम भास्कर राव ने सरकार और दानदाताओं की मदद से अपने स्कूल को आधारभूत संरचना देने के साथ कक्षालय व पीने के साफ पानी की सुविधा करवाई। साथ ही इसे डिजिटल टेक्नोलॉजी से शिक्षा पेश करने वाला स्कूल बनाया, जिसके कारण बच्चे अधिक रचनात्मकता और अधिक बुद्धिमानी से सोचने के लिए प्रेरित होते हैं। దాతల సహకారంతో మా పాఠశాలకు డిజిటల్ క్లాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిల్లల్లో అవేర్నెస్ పెంచడానికి రకరకాల యాక్టివిటీస్, ఎగ్జాంపుల్ క్యాన్సర్ డే, వాళ్ళ హెల్త్ పరంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ इन्होंने बाल श्रम, बाल विवाह व स्वच्छ और हरित पर्यावरण आदि जैसे जटिल सामाजिक मुद्दों पर रैलियां निकाली और बाकी शिक्षकों के साथ मिलकर ड्रॉप आउट्स की समस्या का निपटारा किया। श्री एम भास्कर राव के नेतृत्व को सराहते हुए उन्हें बतौर शिक्षक राष्ट्रीय पुरस्कार 2023 से सम्मानित किया जाता है। రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డుని అక్టోబర్ 2, 2018 ముఖ్యమంత్రి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును మన గౌరవశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డునందుకున్న సందర్భంలో గౌరవశ్రీ పి అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ గౌరవశ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, గౌరవశ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ బి రాజశేఖర్ ఐఏఎస్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు గౌరవశ్రీ ఎంబి శేషగిరి బాబు గారు, ఎమ్మెల్సీ గౌరవశ్రీ విఠపు బాలసుబ్రహ్మణ్యం గారు, 91 ఫౌండేషన్ మరియు ఇతర ప్రముఖులు సత్కరించారు. జిల్లా స్థాయిలోనూ స్వచ్ఛాంధ్ర అవార్డుకి మన పాఠశాల ఎంపిక కావడం మనకు గర్వకారణం. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సెప్టెంబర్ 5, 2012 అప్పటి కలెక్టర్ గౌరవశ్రీ బి శ్రీధర్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. సెప్టెంబర్ 1, 2019 రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఉత్తరప్రదేశ్ గవర్నర్ గౌరవశ్రీ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా అందుకున్నారు. అక్టోబర్ 26, 2014 హైదరాబాద్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో హైకోర్టు న్యాయమూర్తిగా గౌరవశ్రీ బి చంద్రకుమార్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు. మన పాఠశాల ఈ శతవసంతాలలో ఎందరో పేద విద్యార్థుల తలరాతను మార్చి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. బ్యాంకు అధికారులుగా,
ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా, పోలీసులుగా మొదలైన అనేక రంగాలలో రాణిస్తున్నారు. మన కొండాయపాళెం నగరపాలక ప్రాథమిక పాఠశాల శతవసంతాలు దాటి నూతన శతాబ్దిలోకి అడుగిడుతోన్న ఈ సందర్భంలో మన పాఠశాల అభివృద్ధికి సహకరిస్తోన్న దాతలకు, అధికారులకు, పుర ప్రజలకు, గ్రామస్తులకు శతకోటి నమస్సుమాంజలు. మన పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో ఎం భాస్కర్ రావు గారితో కలిసి పయనిస్తూ పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ మన పాఠశాల యొక్క ఈ మహాప్రస్థానము మరింత విజయవంతంగా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఆశాకిరణంలా వెలుగొందాలని ఆశిద్దాం. ఈ ప్రక్రియలో మేం మరింత మమేకమై విద్య అనే వ్యవసాయం చేపట్టి భావి భారత పౌరులనే ఫలాలనందిస్తామని హామీ ఇస్తున్నాం. జై హింద్.